కొడుకు ఒంటరిగా ఉన్న తల్లికి ఫోన్ చేసి, "అమ్మ ఇప్పటినుంచి నువ్వు ఒంటరిగా ఉండనవసరం లేదు. నాన్న కూడా చనిపోయారు కదా! నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి. ఇక్కడ కలిసి ఉండొచ్చు" అని అంటాడంట. అప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడిందంట. కొడుకు ఇంటికి వస్తాడు, తనని తీసుకెళ్తాడు. ఇక ఆ ఇల్లు అమ్మేసి ఒక 2 రోజుల్లో పనులన్నీ ముగించుకొని ఆమె అమెరికా వెళ్ళడానికి మొత్తం అన్నీ సర్దుకుందంట. ఇక సర్దుకొని బయలుదేరుతుందంట. సో, కొడుకు తల్లిని ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోబెట్టి, "ఇక్కడే ఉండమ్మా, నేను టికెట్ గురించి తెలుసుకొని వస్తాను" అని చెప్పి వెళ్ళాడంట. ఇక ఆ రోజంతా గడిచిపోయిందంట. కానీ కొడుకయితే తిరిగి రాలేదు. ఆమె ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయింది. చాలా సేపటి నుంచి ఆమెని గమనించిన అక్కడ ఒక ఉద్యోగి ఆమె దగ్గరికి వచ్చి, "అమ్మ ఎవరమ్మా నువ్వు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు?" అని అడుగుతాడంట. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్తుందంట. అప్పుడు తన కొడుకు పేరు తెలుసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత తన కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలా సేపయింది అని తెలుస్తుందంట. ఇక ఆ తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇల్లు కూడా అమ్మేసింది. ఆమె ఎలాగో అలా కష్టపడి తన సొంత ఊరికి, తన ఇంటి దగ్గరికి వచ్చి తాను ఎవరికైతే అమ్మిందో ఆ ఇంటి యజమానికి ఇలా చెప్తే అందులోనే తాను అమ్మిన ఇంట్లోనే ఒక గదినిచ్చాడంట. ఆ కొన్ని రోజులు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత ఆ యజమాని తల్లి దగ్గరికి వచ్చి, "అమ్మ మీ వయసయిపోయింది. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అమ్మ" అని అడుగుతాడంట. కానీ ఆమె అప్పుడు, "జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా కొడుకు నా దగ్గరికే వచ్చేవాడు. ఇక్కడ కూడా వాడికేమైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండాల్సింది నేనే కదా" అన్నాడంట. అప్పుడు "నువ్వు ఆమెను ఎంత కష్టపెట్టినా కూడా నీ గురించి ఆలోచిస్తుంది. మన గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి అంటే అమ్మే కదా! సో, అమ్మని ఆహ్, మీరు కన్నీళ్లు తుడవకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళ కన్నీళ్లకు మీరైతే కారణం కాకూడదండి. ఎవరైనా సరే." మరి ఈ వీడియో మీకు నచ్చితే ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.